తెలంగాణలో ఉన్న నా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, తాతలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నా మాట మీద గమనించి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూప్లలో కూడా ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను మాట్లాడేది వాస్తవమే, కరెక్ట్, తప్పు లేదు, గమనించండి. ఎందుకంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్లో ఓట్లు అమ్ముకుంటున్నారండి. 1000 రూపాయలు తీసుకొని ఓటు వేస్తున్నారు. నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను, 1000 రూపాయలు ఎన్ని రోజులు తింటాం మనము? 1000 రూపాయలు తీసుకొని ఓట్లు వేస్తున్నాం కదా, 5 సంవత్సరాల దాకా మనకు బానుసులు చేసి పారేస్తున్నారండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఓటు అమ్ముకోవద్దండి. నీతి నిజాయితీకి ఎవరైతే పనులు చేస్తారో వాటిలకు ఓట్లు వేయాలి. ఒక కోటర్ తాగి ఓట్లు వేస్తున్నారండి. ఒక్కరోజు దాగిపిస్తారు ఎవరైనా నాయకులు, 2 రోజులు దాగిపిస్తారు, 5 సంవత్సరాల దాకా ఎవరు దాగిపిస్తారండి? దయచేసి తాగుట్లో బానుసై ఓట్లు వేయద్దు. ప్రజలకు తెలియాలి, ఇది మన ఓటు చాలా విలువైన ఓటు. ఒక్క ఓటు విలువ 1,00,000 రూపాయలండి. మనం ఒక్కొక్క ఇంటి నుంచి దాదాగా 5 ఓట్లు, 6 ఓట్లు, 10 ఓట్లు వేస్తామంటే 10 లక్షలు. మన ఓట్లతోటి కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు నాయకులు. 5 సంవత్సరాలకు ఒకసారి మన ఇంటికి వస్తారు, బతీంలాడతారు, మాకోటే అని. నేను మీకు ఇల్లు ఇప్పిస్తాను, మీకు రుణాలు ఇప్పిస్తాను, మీకు రోడ్లు వేయిస్తాను, మీకు పింఛన్ చేపిస్తాను, మీకు ఇందిరమ్మాయిని ఇప్పిస్తాను, మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను, మీకు స్థలం ఇస్తాను, మీకు ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. కానీ ఎవరు పనులు చెయ్యరు. ఓట్ల గురించే వస్తారు వీళ్ళు. కానీ ఓట్లు వేయించుకున్నాక మన గల్లీలలో ఎవరు నాయకులు కనిపించరండి. మన సమస్యలు ఉంటాయి, రోడ్లు వేయమంటే రోడ్లు వేయరు, పేదవాళ్ళకు ఇండ్లు ఇవ్వమంటే ఇండ్లు ఇవ్వరు, ఉన్నవానికి ఇస్తారు. దయచేసి ఓట్లు అమ్ముకోవద్దని మీకు తెలియజేస్తున్నాను. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎవరు నిలబడినా కానీ వాళ్ళకు గెలిపించుకోండి. 24 గంటలు ప్రజలకు ఎవరు సేవలు చేస్తారో వాళ్ళకు ఓటేసి గెలిపించుకోవాలి. ఒక పేదవాడు ఖర్చు పెట్టలేరు, అసలుకి సపోర్ట్ చేయాలి. నాయకులు అబద్ధాలు చెప్తారు కానీ పనులు చెయ్యరు, ఇది అందరికీ తెలుసు. 1000 రూపాయలు తీసుకొని ఓట్లు వేయొద్దని కోరుకుంటున్నాను. దయచేసి అమ్ముడు పోవద్దు మనం. ఎందుకంటే 5 సంవత్సరాల దాకా మనకు బానుసులు చేస్తున్నారు. చెప్పండి, ఏ జిల్లాలైనా కానీ, ఏ మండలైనా కానీ ఎవరైనా నాయకులు పని చేశారా? బీజేపీ పార్టీ అయినా పనులు చేశారా? మోసాలు చేశారు. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పనులు చేశారా? చెయ్యలేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనులు చేశారని ఎలా ఓట్లు వేస్తున్నారు? చెప్పండి. ఒక 1000 రూపాయలు ఆశపడి ఓట్లు వేస్తున్నారు. 1000 రూపాయలు ఎన్ని రోజులు తింటామండి మనము? ఒక సారా బాటలు ఇప్పిస్తాడు, ఎన్ని రోజులు తాగుతాం? అది మనము 1000 రూపాయలు సంపాదించలేమా? ఒక కోటర్ తాగాలేమా మనము? ఒక్క రోజులో మరి 2 రోజులు సంపాదిస్తామండి మనము. మనం కష్టపడింది మనం తినాలి. మనం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే ధైర్యంగా చెప్పచ్చు, మా గలీలో ఈ పనులు చెయ్యని కూడా ఆ ధైర్యంతో మనం చెప్పగలుగుతామండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు కదా, అరుణైన వాళ్ళకు ఇందిరమ్మ ఇస్తాని ఇవ్వలేదు. అవునండి, కాంగ్రెస్ పార్టీ చాలా మాటలు చెప్పారు.
ఒక తులం బంగారం ఇస్తున్నారు, మోసం చేశారు. అవునండి, జర్నలిస్టులకు అడ్మిషన్ కార్డు ఇస్తానని మోసం చేశారు. జర్నలిస్టులకు ఇంద్రమ్మ ఇస్తానని మోసం చేశారు. 500కే గ్యాస్ ఇస్తానని మోసం చేశారు. నెలకు 1500 2000 నెలలు ఇస్తానని అది మోసం చేశారు. ప్రతి ఒక్క నాయకులు మోసమే చేస్తున్నారండి. కానీ పేదవాళ్ళకి ఎవరు పనిచేసే వాళ్ళు కాదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మోసం చేశారండి. నేను కాదంటలేను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మోసం చేశారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని మోసం చేశారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు. అవును, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మోసం చేశారు. జర్నలిస్టులకు అడ్మిషన్ కార్డు ఇస్తానని మోసం చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇస్తానని మోసం చేశారు. ఇవన్నీ ఫస్ట్ ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగమని చెప్పాలండి. దయచేసి ఇదే నేను తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను ప్రతి మండలి తిరుగుతున్నాను, ప్రతి జరగ తిరుగుతున్నాను. ఏ క్యాండిడేట్ తప్పు చేసినా కానీ నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను, ప్రజల దృష్టికి పెడతాను. కానీ ఇక్కడ ఏది జరిగినా కానీ ఈ చాంద్ పాషకు తెలియనియరు. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషని. ప్రతిసారి నేను ప్రజల పక్షానే ఉంటాను, ప్రజలకు అండగా ఉంటాను, ప్రజలకు సపోర్ట్ చేస్తాను. మా ఛానల్ కూడా ప్రజలకే సపోర్ట్ చేస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజలకు సేవ చేస్తుంది, ఉన్న వాస్తవానికి వార్తలు పెడుతుంది మా ఛానల్ కూడా. దయచేసి మా ఛానల్ని కూడా మీరు లైక్ చేయాలి, దీన్ని అందరినీ ఫార్వర్డ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. మీ ప్రజాసేవకుడు మహమ్మద్ చాంద్ పాషా. తెలంగాణలో ఉన్న ప్రజలకు కోరుకుంటున్నాను ఏంటంటే, 24 గంటలు ఎవరైతే ప్రజలతోటి ఉండి పనులు చేస్తారో వాళ్లకు ఓటు వేయండి. మాయ మాటలు చెప్పిన వాళ్లకు ఓటు వేయద్దు. ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అయినా సరే ఇచ్చిన హామీ అమలు చేసినాకనే ఓటు అడగాలని చెప్పాలి. ఎవరికి భయపడే అవసరం లేదు. మనం విలువైన ఓటు మనం వేస్తున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే మన ఇంటికి వస్తాడు, మన ఏరియాకి వస్తాడు. ఎమ్మెల్యే తోటి 50 మంది ఉంటారు, బతీలాడుతందుకు వస్తారు ఓట్లు వేయడని. అవునండి, ఎంపీ కూడా తిరుగుతారు, కౌన్సిలర్లు తిరుగుతారు, సర్పంచులు తిరుగుతారు ఇంటింటికి ఓట్లు వేయమని. ఆ ఎమ్మెల్యే తోటి వచ్చేవాళ్ళు బోకళ్ళు కడుగులు చాలా మంది ఉంటారు, బోకళ్ళు దళాలు కాళ్ళు మనకేమి అడగనియరు, చెప్పనియరు. కౌన్సిలర్ తోటి కూడా ఉంటారు బోకళ్ళు కాళ్ళు, ఎక్కువ వస్తారు ఎంబడి. ఇగో ఎంపీ రోడ్డు మీదకి వస్తారు కదా, చూడు 100 మంది ఎమ్మడి ఉంటారు, 100 మంది ఎమ్మడి ఉంటారు. ఏదైనా మాట్లాడదామంటే ఎంపీ తోటి మాట్లాడనియరు వీళ్ళు చెంచగాళ్ళు. ఎమ్మెల్యే తోటి మాట్లాడదామంటే ఈ చెంచగాళ్ళు మాట్లాడనియరు. ఒక కౌన్సిలర్ తోటి మన సంస్థల మీద మాట్లాడదామంటే ఎమ్మడున్న వాళ్ళు బోకర్లు కాళ్ళు చెంచగాళ్ళు మాట్లాడనియరు. ఇసుండలకు సమాధానం బుద్ధి చెప్పాలంటే మనం ఓటుతోటి సమాధానం బుద్ధి చెప్పాలి. మన బలం ఓటే, మన బలం ఓటుతోటి మనం సమాధానం బుద్ధి చెప్పాలి వీళ్ళకు. మీరు అర్థం చేసుకొని ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి లేదు ఆలోచించి ఓట్లు వేయాలని ఈ మహమ్మద్ చాంద్ పాషా మీ ప్రజాసేవకుడు, ఒక ప్రజా నాయకుడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీతోటి ఇదే తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరు మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే సపోర్ట్ చెయ్యాలని కూడా ఈ మహమ్మద్ చాంద్ పాషా కోరుకుంటున్నాను. ప్రజలకు సపోర్ట్ చేయాలి, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి అని మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాగా కోరుకుంటున్నాను. న్యాయానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.